రైట్ సార్. ఇక భరతమాత, తెలుగు తల్లి, వీటి ఒక చూడగానే ఒక ఇంప్రెషన్ ఉంటుంది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటూ ఉన్నారంటే తెలంగాణ తల్లిని మార్చేశారు, కిరీటం లేదు, ఏదో అభయాస్తం ఉంది అని ఏదో కొన్ని రైజ్ చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అలా విగ్రహాలని మార్చేస్తే కుదురుతుందా అనేది వాళ్ళ ప్రశ్న సార్. విగ్రహం మార్పు మీద మీ కామెంట్. అంటే అఫీషియల్గా 19 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అఫీషియల్గా విగ్రహం ఏం లేదు. సెక్రటరియట్ ముందు కూడా విగ్రహం పెట్టలేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పదే. ఇప్పుడు వాళ్ళప్పుడు రాష్ట్ర గేయము లేదు, రాష్ట్ర తెలుగు తల్లి విగ్రహము లేదు. సో రాష్ట్ర గేయాన్ని కూడా ఆమోదించలేదు వాళ్ళు. సో అందువల్ల నిజంగానే సెక్రటరియట్లో కనుక సెక్రటరియట్ ముందు ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఉందో అక్కడ మేము పెట్టాలనుకున్నాం అన్నారు. ఎందుకు అనుకుంటూ పెట్టలేదు? ఇప్పుడు సచివాలయం ఏర్పాటు అయినప్పుడే విగ్రహం పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు బీఆర్ఎస్ సమాధానం లేదు. సో పెట్టలేదు కారణాలు ఏదైనా అంటే అఫీషియల్గా ఇలాగే తెలంగాణ తల్లి ఉండాలి అని ఎక్కడా లేదు. అయినా అలా ఉండాలి అని చెప్పగలమా? ఇప్పుడు ఈ భారతీయత ఏంటంటే హిందూ ధర్మంలో దేవుణ్ణి అనేక రూపాల్లో కొలుస్తాం కదా మనం. ఇప్పుడు వినాయక చవితిలో చూడండి, వినాయకుడు ఎన్ని రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. ల్యాప్టాప్ పట్టుకున్న వినాయకుడు దర్శనమిస్తాడు, క్రికెట్ బ్యాట్ పట్టుకున్న వినాయకుడు దర్శనమిస్తాడు. సో అనేక రూపాల్లో వినాయకుడిని కొలుస్తున్నాయి. ఏ రూపంలో కొలిసినా వినాయకుడే. అది భారతీయత కదా. ఇప్పుడు మీకు బెంగాల్లో దుర్గా పూజ చూడండి, మీరు దుర్గామాతను ఎన్ని రూపాల్లో కొలుస్తారో. అసలు ఇన్నోవేషన్, ప్రతి దుర్గామాత ఉత్సవం బెంగాల్లోకి ఇన్నోవేషన్, దానికి కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తారు. సో అందువల్ల మనకు హైదరాబాద్లో వినాయక రూపాలు కూడా మనం చూసాం, మన కళ్ళ ముందు చూసాం కదా. ఇవన్నీ రకరకాల రూపాల్లో ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం, మత గ్రంథాలు, వినాయకుని యొక్క ఏదీ లేకపోతే మీరు ఎక్కడో ఉంటారు, ఇవికి ఏ ఫెసిలిటీ లేదు, అక్కడ విగ్రహాలు దొరకదు, చిన్న పసుపు ముద్ద పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడు అనుకుని పూజ చేసుకోవచ్చు. అంత విశాలమైన భారతీయత మనది. అందువల్ల ఎవరు ఏ రూపంలోనైనా ఊహించుకుంటారు. ఇప్పుడు అమ్మను మన ఏ రూపంలో పోచమ్మ, మైసమ్మ, శక్తిమాత, కాళీమాత, పార్వతీమాత, సో ఎన్ని మాత, ముగ్గురుటమ్మల, మూలపుటమ్మ, ఇలా అనేక రూపాల్లో మనము ఊహించుకుంటాం. ఫలానా రూపమే ఉండాలి అని భారతీయతలో లేదు. అందువల్ల అధికారికంగా తెలంగాణ తల్లి ఇలాగే ఉండాలని లేదు. అంతకుముందు ఒక రూపంలో ఉద్యమ కాలంలో ఎవాల్వ్ అయిన మాట నిజం. అది ఏమీ అఫీషియల్గా కాదు, ఉద్యమ కాలంలో ఎవాల్వ్ అయింది. ఎవాల్వ్ అయిన దానికి అధికారిక ముద్ర ఏమీ లేదు. అధికారిక ముద్ర ఉండాలా వద్దా అనేది కూడా ఒక అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో రూపంలో తెలంగాణ తల్లి పెట్టుకుంటే అభ్యంతరం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా జీవో ఇష్యూ చేసి తెలంగాణ తల్లి ఎవరు పెట్టినా ఇదే రకంగా రూపంలో ఉండాలి, లేకపోతే అది చట్టరీత్యా నేరం అని ఎక్కడైనా జీవో వస్తే అది కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఎందుకంటే మన దేశంలో విశ్వాసాల స్వేచ్ఛ ఉంది, లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది. విశ్వాసం స్వేచ్ఛ, నాకు తెలంగాణ తల్లి ఈ రూపంలో అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకో రూపం ఉండే, బీఆర్ఎస్ ఉన్న సమయంలో ఉద్యమ కాలంలో నాకు కిరీటము, చేతుల బతుకమ్మ, బంగారు గాజులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రూపము, మట్టి గాజులు. తెలంగాణ తల్లి అంటే ఆ గ్రామీణ మహిళ రూపం ఉండాలి, ఆ సాధారణ సగటు మహిళ రూపం ఉండాలి అని. ఇంకో రకంగా ఉండొచ్చు. ఎందుకు ఉండాలి తెలంగాణ తల్లి? పేద రూపంలోనే ఎందుకు ఉండాలి? అనగారిన రూపంలోనే ఎందుకు ఉండాలి? నా తెలంగాణ బిడ్డలు ఇవాళ ల్యాప్టాప్లో పట్టుకొని చేస్తలేరా? నా కూతురు కూడా తెలంగాణ బిడ్డే, అది దాని రూపం ఏంది? ల్యాప్టాప్ పట్టుకొని పొద్దున్న లేతే పనిచేస్తా అంటది. మరి ఇప్పుడు అలా తెలంగాణ ఆ యువతులు, తెలంగాణ అక్కలు, తెలంగాణ చెల్లెళ్ళు, తెలంగాణ తల్లులు ఆధునిక ల్యాప్టాప్లు పట్టుకొని ఇలా ప్రపంచాన్ని శాసిస్తామని ముందుకు వెళ్ళడం లేదా? ఆ రూపంలో ఎందుకు ఉండకూడదు? ఇంకెవరికైనా అనిపించింది అనుకోండి, చేతిలో ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఎందుకు ఉండదు తెలంగాణ తల్లి? సో దట్ ఇస్ ద చాయిస్. అఫీషియల్గా ఇలాగే ఉండాలి అని చట్టం ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. అనేక రూపాల్లో తెలంగాణ తల్లిని ఊహించుకుంటారు. సంస్కృతి అనేది సింబాలిజం. సంస్కృతి యొక్క సింబాలిజంలో తెలంగాణలో అనేకం ఉంటుంది. తెలంగాణ సంస్కృతిలో కాకతీయులు ఒక సాంస్కృతిక సింబలు, కాకతీయులపై పోరాడిన సమ్మక్క సారక్క కూడా సాంస్కృతిక సింబలే. మరి ఇద్దరు ఎట్లా అవుతారు? వీళ్ళు వాళ్ళు పోరాడారు కదా అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కల్చర్. కాబట్టి కాకతీయులు సింబలే, కాకతీయులపై పోరాడిన సమ్మక్క సారక్క సింబలే. ఇప్పుడు తెలంగాణకి ఏది సింబలు? ఓరికి వరి సింబలు, ఓరికి మొక్కజొన్న సింబలు, ఓరికి జొన్నల సింబలు, ఓరికి ఉలవలు, ఇంకోటి కూడా ఉండొచ్చు సింబల్ రేపు. సో
సో అందువల్ల సాంస్కృతిక పరమైన అంశాలు మన దేశంలో చాలా కాంపోజిట్ కల్చర్, అందులో తెలంగాణ చాలా కాంపోజిట్ కల్చర్. వాటి తెలంగాణ అంటే రకరకాల రూపాల్లో రకరకాలుగా ఊహించుకుంటాము, అది రకరకాలుగా గర్వపడతాం. అల్టిమేట్గా ఆ భావోద్వేగం తెలంగాణ పట్ల, భారతదేశం పట్ల, తెలుగు పట్ల మనకుందా అని, ఇలాగే ఉండాలి అని నిర్దిష్టంగా చట్టం చేసి శాసిస్తే, ఆ శాసనం రాజ్యాంగబద్ధమని కోర్టులు అంగీకరిస్తే అప్పుడు చర్చ. అప్పటిదాకా ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం ఉంది కనుక వాళ్ళ దృష్టిలో ఇది, ఇక దానిపైన వివాదం ఎందుకు అనేది నా పాయింట్. అది ఇక అభయహస్తం, చేతి గుర్తు అంటే ఇప్పుడు హిందూ మతంలో అనేక దేవుళ్ళకు అభయహస్తం ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా అభయహస్తం అంతా కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవు దూడ గుర్తుండే కాంగ్రెస్, ఆ మాటకైతే కార్లన్నీ బీఆర్ఎస్ అయితే, ఇప్పుడు నాకు కూడా కారు ఉంది, అది బీఆర్ఎస్ కారు కాదు కదా, నా కారే కదా. కార్లన్నీ బీఆర్ఎస్ కాదు మీకు, అందువల్ల లోటస్లన్నీ బీజేపీ కాదు. ఇప్పుడు మన లోటస్తో చాలా పనులు చేస్తాం, ఆయుర్వేదంలో కూడా వాడతారు, అది బీజేపీ కాదు కదా. సింబాలిజం ఈజ్ నాట్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎనీ సింగిల్ పర్సన్. ఎవరికి ఏ రూపంలో దాన్ని చూపెట్టాలనుకున్నా ఆ రూపంలో ఉండొచ్చు. తెలంగాణను రకరకాల రూపాల్లో మనం అంచనా వేసుకోవచ్చు, తెలంగాణను రకరకాల రూపాల్లో దర్శించవచ్చు. ఇలాగే దర్శించాలని మనం శాసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక, ప్రాపంచిక దృక్పథాల నుంచి ఆ మనం స్పందిస్తూ ఉంటాం. నాకు ఇప్పటికి గుర్తు, నేను విజయవాడలో మాంటిసోరి మహిళా కళాశాలలో జర్నలిజం టీచ్ చేశాను. ఒకరోజు కృష్ణానది రివర్ దగ్గర స్టూడెంట్స్ని అడిగాను, మీకు ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళందరూ పడవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ చాలా అందంగా ఉంది సార్ అన్నారు. నాకు అనిపించింది తెలుసా, మొదటిసారి చూసినప్పుడు, నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినవాడిని, అసలు నీళ్ళే కష్టంగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చినవాడిని. ఇన్ని నీళ్లు ప్రకాశం బ్యారేజ్ ఇటు నుంచి పోతున్నాయి, తర్వాత మళ్ళీ ఈ నీరు వృధా అవుతుందా సముద్రంలో, నాకు ఆవేదన కలిగింది తప్ప. నాకు కృష్ణమ్మ తల్లి అట్లా కనిపించింది, వాళ్ళకి ఇలా కనిపించింది. అంటే మనం వచ్చిన నేపథ్యం, నేను నీళ్లు లేని ప్రాంతం నుంచి వచ్చాను, నీళ్ల కోసం కటకటలాడిన పరిస్థితుల నుంచి వచ్చాను కనుక నాలాంటి వాడికి వెంటనే నేను అది దర్శించాను. ఆ పడవలు తొక్కే కృష్ణమ్మ తల్లిలో నేను దర్శించింది ఇంకోటి. అందువల్ల మనకు రకరకాల రూపాల్లో మనం సింబాలిజాన్ని అనుసరించవచ్చు. నా ప్రభుత్వము, రాజ్యము ఇలాగే సింబాలిజాన్ని మీరు దర్శించాలి అని మతమే ఆదేశించడం లేదు. మీకు ఇక రాజ్యం వేరు, మతమే ఆదేశించదు కదా. హిందూ మతం ఆదేశిస్తుందా మీరు దేవుణ్ణి ఇదే రూపంలో కొలవాలని ఎక్కడా చెప్పరు. ఆఖరికి రూపం లేని దేవుని కూడా కొలవచ్చు. నువ్వు మీకు సర్వంతర్యామి, అసలు రూపమే లేనివాడు భగవంతుని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు ఏ రూపం లేకుండా కూడా అదృశ్య రూపంలో కొలుస్తాం కదా. అందువల్ల ఎన్ని రూపాల్లో కొలుస్తారు మీరు చూడండి దేవుణ్ణి, మామూలు కాదు కదా. సో మీకు ఒక రాయి, చెట్టు, పుట్ట, ఆకు, ఏం పండు, అన్ని దేవుని రూపాలే మనకి. సమస్త సృష్టిలో ప్రతి ఒక్కరు దేవుని రూపాలు. అందువల్ల తెలంగాణ తల్లిని కూడా ఎవరు ఏ రూపాల్లో దర్శించుకోవాలనుకుంటే, ఎవరు ఏ రూపాల్లో ఊహించాలనుకుంటే, ఎవరి వారి సింబాలిజం అలా ఉండొచ్చు. దానిపైన పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నీకు నచ్చిన రూపంలో నువ్వు దర్శించుకో. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రూపం నచ్చింది, ఆ రూపంలో వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, ఇంకో రూపంలో పెట్టుకుంటారు. ఎక్కడా చట్టం లేదు, శాసనం లేదు, రాజ్యం ఆదేశించలేదు ఇలా రూపంలోనే నువ్వు కొలవాలి అని. అలా ఆదేశించినప్పుడు చూద్దాం, అప్పుడు డెఫినెట్గా కోర్టుకు వెళ్తుంది. నా లిబర్టీ ఆఫ్ థాట్ అయ్యా, నేను తెలంగాణ తల్లి ఇలా ఊహించుకుంటున్నా, మీరు నన్ను అడ్డు చెప్పేది. ఐ డోంట్ థింక్ ఎనీ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ పౌరుల్ని మీరు ఇలాగే భావించాలి అని రాజ్యాంగం అంగీకరించదు. అది ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం. లిబర్టీ ఆఫ్ థాట్ ఉంటుంది. నీవు చారిత్రక అంశాలనోమో నీ ఇష్టమైనట్టు ఊహించుకోరాదు. చరిత్ర అది నువ్వు ఎలా ఊహించుకుంటావు, నేను అలా ఊహించుకోను, నేను ఇలా ఊహించుకుంటాను నడవది. ఫిజికల్ బాడీస్ నువ్వు డిఫరెంట్గా ఊహించుకోలేవు, నేను ఇంకో రకంగా ఊహించుకుంటాను నడవది మీకు. కానీ ఇది ఒక సింబాలిజం మాత్రమే. అందువల్ల ఈ సింబాలిజాన్ని ఎమోషన్, అది ఆ ఎమోషన్ నువ్వు అనేక రూపాల్లో దర్శించవచ్చు. ఏ రూపంలో దర్శించినా తల్లి తెలంగాణ స్పందిస్తుంది, ఏ రూపంలో దర్శించినా తల్లి తెలంగాణ స్పందిస్తుంది. ఇప్పుడు మీకు ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు సమైక్యవాదులు వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు అని పాట పాడారు. వాళ్లకు వేరు తెలంగాణగా కనిపించలేదు, వీర తెలంగాణగా మాత్రమే తెలంగాణ తల్లి కనిపించింది. కానీ తెలంగాణ ఉద్యమకారులకు
వీర తెలంగాణ కాదు, ఇది వేరు తెలంగాణ అని కనిపించింది. కాళోజీ గారు వేరైన కూడా మాది వీర తెలంగాణే అని కాళోజీ గారు అన్నారు. ఇది వేరు తెలంగాణ కాదు, వీర తెలంగాణ వివాదమే అనవసరం, వేరైన కూడా వీర తెలంగాణ అన్నాడు కాళోజీ. సో అందువల్ల ఒకరికి ఇన్ని రూపాల్లో దర్శనం ఇస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్, నీకు ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు, ఎలా దర్శించుకోవాలంటే అలా దర్శించుకోవచ్చు. తల్లి ఏ రూపంలో మనం ఆరాధించినా తల్లి తల్లే. నువ్వు అమ్మ అని పిలువు, మమ్మీ అని పిలువు, నువ్వు ఓ అని తల్లి స్పందిస్తుంది. తల్లికున్న గొప్పతనం ఏంటంటే నీవు ఏ పేరుతో పిలిచినా తల్లి స్పందిస్తుంది, నువ్వు ఏ పేరుతో పిలవకపోయినా స్పందిస్తుంది. తల్లి గొప్పతనం అది. ఒక బిడ్డ కనుక అని ఇట్లా నోరు తెరిచింది అనుకోండి, అమ్మ అని అనకపోయినా ఆ బిడ్డ పరుగున వచ్చి ఒక ఇంత అన్నం ముద్ద పట్టుకొచ్చి నోట్లో పెడుతుంది. తల్లి ఆకలి అవుతుందా అంటది. దట్ ఈస్ తల్లి. అందువల్ల తల్లి తెలంగాణ నువ్వు ఏ రూపంలో దర్శించుకున్నా, ఏ రూపంలో ఆరాధించినా, ఏ రూపంలో భావించినా నీ భావోద్వేగానికి ఈ తల్లి తెలంగాణ స్పందిస్తుంది. అందువల్ల అభ్యంతరం ఏం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఊహించిన రూపంలో, కాకపోతే మీరు ఏ రూపంలో ఊహించుకోండి, అభ్యంతరం ఏం లేదు. కల్చర్కు మల్టీ డైమెన్షన్ ఉంటుంది, సింగిల్ కల్చర్ కాదు కదా. తెలంగాణ అనే దానికి కేవలం వ్యవసాయమే ఉన్నది. తెలంగాణ అనే దానికి బొగ్గు గనుల ఒక రూపం, తెలంగాణ అనే దానికి సాఫ్ట్వేర్ ఒక రూపం కాదా? ఎవరు చెప్పగలుగుతారు తెలంగాణ సాఫ్ట్వేర్ కాదని? తెలంగాణ అంటే వరి మొక్కజొన్న రూపం. అందుకే అనేక రూపాలు ఉంటాయి. ఇవన్నిటి యొక్క సమాహారం తెలంగాణ. తెలంగాణకు జాషువా గారు అంటారు, ఉర్దూ శారదా విలసిల్లిన గడ్డ ఇది అని. జాషువా లాంటి మహాకవికి ఉర్దూ శారద, ఉర్దూ సాహిత్యం కూడా ఒక రూపంగా పేర్కొన్నారు. అందువల్ల ఇన్ని రూపాల్లో ఉన్న తెలంగాణ తల్లిని నా రూపంలో నీ రూపంలో అని ప్రతివాదాలు చేసుకోవడం కన్నా అన్ని రూపాల్లో దర్శించుకుందాం. అన్ని రూపాల్లో దర్శించుకున్నా, ఏ రూపంలో దర్శించినా, ఏ భావోద్వేగంతో దర్శించినా ఆ తల్లి తెలంగాణ